అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫస్ట్ డైట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష, దాంతో బీఎడ్కి వస్తాను. ప్రధానంగా అధ్యక్ష, డైట్ లో ఉన్న వేకెన్సీస్ అన్ని డెప్యుటేషన్ మార్గంలో ఫిలప్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఏంటంటే కరికులం మీరు అప్డేట్ చేశారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, కన్సల్టేషన్స్ అన్ని ఫిబ్రవరి మాసంలో మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలలో జరిగింది. మళ్ళీ ఈ నెల 26, 27లోనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, FLN ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బీఎడ్కి వచ్చేగల అధ్యక్ష, ఆల్రెడీ మేము FRS అనేది అమలు చేస్తాం జరిగింది. FRS ఆల్రెడీ అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ FRS అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం SCRTని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ఇన్ఫ్రా ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, వివరాలు రెడీగా లేవు. బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్ వచ్చగల అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ గానీ, బీఎడ్ గానీ, బీపెడ్ గానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్తనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కప్పుడైతే నెలకు ఒకటి చెప్పారు, ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నారు. అది ప్రతి పాఠశాలకు కూడా తీసుకెళ్లిన లక్ష్యంతో మేము ఉన్నాం. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా అధ్యక్ష మనం రాగి మాల్ట్ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా ఇప్పుడు రెన్యూ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని కేవలం రాగి మాల్టే కాదు, ఆయన ఏదైతే ప్రవర్తనలు ఉన్నాయో అవి కూడా మన పుస్తకాల్లో పెట్టి నైతిక విలువల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో భాగంగా అధ్యక్ష, మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అధ్యక్ష. మారుతున్న కాలంలో సూసైడ్లు జరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ పైన ఎర్లీ డిటెక్షన్ కి ఒక AI టూల్ వాడి ఎర్లీ డిటెక్షన్ అంటే వనరబుల్ గ్రూప్ ఏంటి అనేది AI టూల్ ద్వారా తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పోలో రన్ డైట్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల మనం ఎంత నష్టపోయాం అనే దానికి ఉదాహరణ డైట్స్, ఉదాహరణ SCRT. బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా విద్యాశాఖ మార్చులుగా చేశారు, ఆయన కూడా తెలిసి విషయం. SCRT విభజన తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న సిస్టమ్స్ ప్రాసెస్ కానీ అన్ని కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. అసలు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి SCRTని బలోపేతం చేస్తాం. కరికులం బయట వాళ్ళు చెప్తాం కానీ మనమే బలోపేతం చేయాలి, మన ఉపాధ్యాయులను పెట్టాలని. విభజన వల్ల ఎంత నష్టపడే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రత్యేకంగా అధ్యక్ష, రాబోయే సంవత్సరంలో 3 డైట్స్ ని ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మేము ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష. మిగతా డైట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులకు గమనిక.